నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. మురళి గారు, ఒక జాతకంలో రకరకాల దోషాలు ఉంటాయి డెఫినెట్ గా కదా. అది కుజ దోషం అనుకోవచ్చు, లేకపోతే రకరకాలు కాల సర్ప దోషాలు డెఫినెట్ గా చాలా ఉంటాయి. పితృదోషాలు కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. మాతృదోషం, గురు చండాల యోగం కావచ్చు, ఇవన్నీ దోషాల కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ దోషాలకి సంబంధించినటువంటి నివృత్తి మార్గాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పటము, ఏది చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండటము, ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వటం, లేకపోతే ఆ దోష నివృత్తికి చేసుకునేటటువంటి పూజల్ని మేము చేయించుకోలేము, మాకంత ఆర్థిక స్తోమత లేదు అనుకునే వాళ్ళ కోసం ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? తప్పకుండా అద్భుతమైనటువంటి రెమెడీ మీరు ఇంట్లోనే చేసుకునేటువంటి విధంగా చెప్పుదాం. అయితే ఒక దోషం ఉన్నది అంటే వాస్తవానికి కూడా మనం ఏదో కొందరు బాధపడుతూ ఉంటారు, లేదా కొందరు అయ్యో దోషం ఉందా మరి వివాహం అవుతుందా అనుకుంటారు, మరి కొందరు ఇంకొందరు సంతానానికి సంబంధించింది కావచ్చును. మనం ఎన్నో కూడా వీడియోలో ఆల్రెడీ చెప్పి ఉన్నాం. పంచమాతు కొన్ని గ్రహాలు ఉంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది అని, కుజుడు కొన్ని స్థానాలలో ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అని. ఇట్లా మరొకటి ఏమిటంటే శని భగవానుడు కూడా మేషంలో ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ తను ఉనికి కోల్పోతాడు, నీచబడతాడు. అదే పరస్పరము ఇప్పుడు శని సూర్యులు చూసుకున్న ప్రజెంట్గా ఇప్పుడు మకర రాశి, సింహరాశి, రేపు సూర్యుడు రాబోతున్నాడు. పరస్పరము ఈ చూపుల వల్ల కూడా ఇద్దరికి ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి దోషాలు, కాలసర్ప దోషం కొందరికి ప్లస్ అవుతుంది, కొందరికి మైనస్ అవుతుంది. ఇక్కడ రాహువు గనుక శుక్రుని ఇంట్లో కానీ, లేదా మనకు ఇందాక మిథునంలో కానీ, లేదా ఈ యొక్క శనింట్లో కానీ ఉంటే కొంత మంచి ఫలితాలు అయితే ఇస్తాడు. లేదా అంటే మీ జాతకంలో అది ఉండేటువంటి డిగ్రీస్ను బట్టి మాత్రమే బేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ రాహు దశ మొత్తం అయిపోయినట్టున్నా, లేదా అంతర్దశలో కూడా కొంత దాని ప్రభావాలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాహు దశ వచ్చినప్పుడు కేతువుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం, కేతువు వచ్చినప్పుడు రాహువుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వడం ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే సరే ఇదంతా ఇక వేరే సబ్జెక్టు. ఎలాంటి పరిస్థితి, ఇంకోటి గురు చండాల యోగం, గురువు రాహువు కానీ గురు కేతువులు కానీ కలిసి ఉన్నా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి గురువు సప్తమాతు వచ్చి కొందరికి అద్భుతమైనటువంటి పరిస్థితులతో అద్భుతంగా ఉన్నారు, మరికొందరేమో ఇంకా అసలు మాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు అనేటువంటి భావనలో కూడా ఉన్నారు. ఎందుకు అంటే వీరి జాతక రీత్యా గురుగ్రహము గురు చండాల యోగంలో ఉన్నా, లేదా గురుగ్రహము మకరంలో ఉన్నా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. గురువు వీరి జాతకంలో 8లో 6లో ఉన్నా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఏది ఏమైనా కూడా జాతక పరిశోధన, జాతకంలో దశ అంతర్దశలు, భుక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సంతానం కావాలి, పంచమాతు చూసుకుంటారు. పంచమాతు ఆ గ్రహం ఎవరితో కలిసి ఉంది, అది మిత్రుల శత్రువుల, ఎంత డిగ్రీస్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఇవన్నీ కూడా సబ్జెక్టు చూసుకొని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. మాకు ఇవన్నీ ఏవి లేవు, జాతకం లేదు, లేక మేము ఎలాంటి పూజలు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. చేసుకోవాలి, దోషాలు ఉన్నవి అని చెప్పి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక బర్త్డే ఏ విధంగానైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అదే విధంగా ఎంతో కొంత సంతోషంగా బ్రాహ్మణులకు ఇచ్చి, వారు అంటారు ఇన్ని వేలనో లేకపోతే అన్ని వేలనో ఇంతో, అయితే మీరు మా శక్తి ఇది అయ్యా చేయండి, చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఇక లేదు ఖచ్చితంగా ఇంత అంటే నాకు ఫోన్ చేయండి అవసరమైతే. నేను చెప్తున్నా, అంటే నేనేదో బిజినెస్ అని కాదు చెప్తున్నా, ఉన్న విషయం చెప్తున్నా. చేసుకోండి, ఒకసారి మంచి ఫలితం ఉంటుంది. ఇక అవన్నీ ఏమి లేవు అనుకుంటే ఖచ్చితంగా కూడా మంగళవారము, గురువారము, శుక్రవారం ఈ 3 రోజులు ఇంట్లో ఒక దీపారాధన చేయండి. నేను చెప్పినటువంటి దీపారాధన చేసి మీ జాతకంలో ఏ సంబంధించినటువంటి దోషం ఉందో ఆ సంబంధించినటువంటి కవచాలు చదువుకోండి. విన్నరా? ముందుగా కుజదోషం ఉందనుకుందాం. మంగళవారం రోజు మీరు
రావి చెట్టు అంటే రావి చెట్టుకు వద్దకు వెళ్ళి ఎక్కడున్ననివ్వండి రావి ఆకును తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానిని చక్కగా కూడా శుభ్రపరచుకొని దాని మీద ఒక చుక్క పాల చుక్క వేయండి. ఒకటే చుక్క పాల చుక్క వేసి దాని మీద వెండి దీపారాధన అంటే వెండితోనే చేసింది కావాలి. మా దగ్గర డబ్బులు లేవు, మట్టి ప్రమిద కావాలి, వెండి కుందు పెట్టాల్సిందే. అంతే, మీరు కొనుక్కొచ్చుకోండి, నాకు సంబంధం లేదు. వెండిది దాని మీద పెట్టి చక్కగా కూడా ప్యూర్ ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి Right. దీపారాధన చేసి కుజగ్రహ కవచము లేదా మన గూగుల్లో కొడుతొస్తుంది, తెలుగు అంటే వచ్చేస్తుంది, అది చదువుకోండి ఒక 11 సార్లు. దీని తర్వాత ఇంకా వేరే ఏదున్నా కూడా శుక్రవారాలకు సంబంధించింది రాహుకేతువులది కానీ రాహుకాలంలో మంగళవారం కూడా రాహుకాలంలో పెట్టేసేయండి. అదేవిధంగా ఆదివారం కూడా రాహుకాలంలో ఈ యొక్క దీపారాధన చేసేసేయండి. ఇక మరొకటి గురువారం రోజు గురు హోరా చూసుకోండి. పొద్దుట మనకు 5:40 నుండి 6:40 లోపు ఉంటుంది. కొన్నిట్లో 6 to 7 అని ఇస్తున్నారు, ఒకసారి చూసుకోండి. లేదా మధ్యాహ్నము 12:40 నుండి 1:40 లోపైన పెట్టండి. దీపారాధన చేసి ఆ యొక్క గురు సంబంధిత గురు కవచము ఇన్ తెలుగు అని గూగుల్లో కొడితే వస్తుంది, అది చదువుకోండి. 11 లైన్లు మాత్రమే ఉంటుంది.